నమస్కారం. BB4 తెలుగు న్యూస్కి స్వాగతం. నేను మీ అనిత. ఇదంతా ఇచ్చేసారు అనమాట. ఈ పేపర్ నా దగ్గర ఇది వచ్చేసి ఇదంతా ఆర్డర్. నమస్తే అండి. ప్రజా సంఘాల వారు సర్వే నెంబర్ 94 అనంతపురం అర్బన్లో వంకపురం బోగ్గా ఉండే ల్యాండ్ని ఆక్రమణ జరిగి బిల్డింగ్లు కట్టి ఉన్నారు. అవి తొలగించమని చెప్పి ఇక్కడ అర్జీ ఇచ్చారు. తర్వాత హైకోర్టు కూడా ఆశించడం జరిగింది. హైకోర్టు వారు చట్ట ప్రకారం డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా దాని మీద చర్యలు తీసుకోమని చెప్పి మాకు డైరెక్షన్స్ ఇచ్చున్నారు. దాని ప్రకారం అనంతపురం అర్బన్ తహసీల్దార్ని ఫారం 7, ఫారం 6 నోటీసులు ఇచ్చి ఎవిక్షన్కి తగిన చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం ఉంది. ఆల్రెడీ 7 నోటీసులు ఇచ్చున్నాము. మార్చి 10, 11, 12 తారీఖుల్లో ఫారం 6 నోటీసులు ఇచ్చి ఎవిక్షన్కి చేసి మున్సిపల్, పంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారుల సాయంతో ఏవైతే ఆక్రమణ జరిగి ఉన్నాయో అవన్నీ కూడా తొలగించడానికి తగిన ఏర్పాటు చేస్తామని ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత మరి మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి మళ్ళీ మేము ఒక అర్జీ రూపంలో ఇచ్చి అతనితో ఎక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఆర్డర్ వచ్చేసి 2025 11/26 తారీఖున గౌరవ హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఆ బిల్ నెంబర్ గురించి చెప్తా. 140/2022 ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే మేము కొంతమంది ప్రజా సంఘాలుగా, కొంతమంది బహుజన రాజకీయ పార్టీలుగా పోయిన నెలలో అనంతపురం ఆర్టీఓ కేశవనాయుడు గారిని కలవడం జరిగింది. ఆ కలిసిన సందర్భంలో ఆయన చెప్పడం ఏమంటే, గౌరవ హైకోర్టు ఇచ్చిన దాన్ని మేము కూడా గౌరవిస్తూ ఎవరైతే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నారో, అక్రమ ఇల్లు కట్టుకున్నారో ప్రభుత్వ భూమిలో, వాటిని పడగొడతామని చెప్పడం జరిగింది. అది ఎప్పుడు చేస్తారు సార్ అని మేము అడిగితే, పోయిన నెల ఆయన చెప్పాడు 11, 12, 13, 14 తారీఖులలో ఎప్పుడైనా ఆ తేదీలలో వచ్చి మేము డిమాలిష్ చేస్తామని వాళ్ళు చెప్పారు. మరి చెప్పడా అంటే మాటలకే పరిమితమైన ఆర్టీఓ ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. నిన్నగాక మొన్న టీవీ టవర్ సమీపంలో కొట్టాలు వేసుకుంటే ఆ కొట్టాలు వెంటనే తీసేయాలని చెప్పేసి మరి పేపర్కి ఇస్తాడు. అయ్యా, మీరు మాకు చెప్పిన మాట పెడచెవిని పెట్టి ఈ 94లో ఉన్న సర్వే నెంబర్లో 94 2 ఎకరాల 54 సెంటర్లో ఉన్న ప్రభుత్వ భూమిని మీరెందుకు ఆ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు కొంతమంది, వాటిపైన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. మీరెందుకు చర్యలు తీసుకోలేదు? ఆ కారణం మీరు చెప్పాలా. మీరు చెప్పలేని పక్షంలో, మీరు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ ముందర రిలే నిరాహార దీక్ష చేపడతామని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. కాబట్టి ఇకనైనా ఆర్టీఓ గారు, అనంతపురం ఆర్టీఓ కేశవనాయుడు గారు అబద్ధాలు చెప్పొద్దండి. అబద్ధాలు చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడద్దండి. గౌరవమైన ఆ కుర్చీలో కూర్చున్నారు, ఆ కుర్చీకి న్యాయం చేయండి. గవర్నమెంట్ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు, దాన్ని మీరు ఖాళీ చేపిండని మేము పదే ఎన్నిసార్లు మీ దగ్గరికి రావాలా? మీ భూమి మీరు తీసుకునేకి మేము ఎన్నిసార్లు మీ దగ్గర తిరగాలి సార్ మేము? కాబట్టి దానిపైన తక్షణమే మీరు చర్యలు తీసుకొని ఆ ఇళ్లని డిమాలిష్ చేయమని ప్రజా సంఘాలుగా ఈ గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని దాని మూలకంగా మేము అడుగుతున్నాం. జై భీమ్, జై భారత్.